ముందు వీడియోలో యజ్ఞదత్తుడు గుంటలో ఉన్న పులి, కోతి, పామును బయటకు లాగాడు. అప్పుడవి యజ్ఞదత్తుడితో గుంటలో ఉన్న ఆ మనిషి చాలా చెడ్డవాడు, అతన్ని నమ్మకూడదు, అతన్ని బయటికి లాగకు అని అన్నాయి. తర్వాత పులి బ్రాహ్మణుడితో ఇలా చెప్పింది, దూరంగా కనిపిస్తున్న కొండను చూసావా? ఆ కొండ వెనక ఉన్న లోయలోనే నేను ఉంటున్నాను. నువ్వు ఎప్పుడైనా అక్కడికి వస్తే నువ్వు చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటాను అని పులి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత కోతి వచ్చి ఇలా చెప్పింది, పులి ఉండే చోటుకు ఎదురుగా ఒక జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీద నేనుంటాను. నీకు సహాయం అవసరమైతే ఎప్పుడైనా అక్కడకు రా అని చెప్పి కోతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీకెప్పుడైనా కష్టం వస్తే నన్ను గుర్తు చేసుకో అని చెప్పి పాము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. జంతువులన్నీ వెళ్ళాక గుంటలో ఉన్న మనిషి కేకలు వేస్తూ, బ్రాహ్మణుడా, నన్ను బయటికి లాగు అన్నాడు. బ్రాహ్మణుడు దయతో ఆ మనిషిని బయటికి లాగాడు. ఆ మనిషి పైకి వచ్చిన తర్వాత, నేను బరుకచ్చా అనే ఊరికి చెందిన స్వర్ణకారుణ్ణి, అనగా బంగారు పని చేసేవాడని అర్థం. నీకు బంగారు గాజులు, నగలు చేయించుకోవాలంటే నా దగ్గరకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత బ్రాహ్మణుడు చాలా రోజులు తిరిగాడు, కానీ ఏమీ సంపాదించలేకపోయాడు. నిస్సహాయంగా ఇంటిదారి పట్టాడు. తిరుగు ప్రయాణంలో కోతి ఉండే చోటుకు వెళ్ళాడు. కోతి అతనికి రుచికరమైన పండ్లు ఇచ్చింది. వాటిని తిని అతను ఆకలి తీర్చుకున్నాడు. కోతి బ్రాహ్మణుడితో, ఇవే కావాలంటే రోజూ రా అని చెప్పింది. నీ రుణం తీరిపోయింది. ఇప్పుడు నన్ను పులి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నాడు బ్రాహ్మణుడు. కోతి అతన్ని పులి దగ్గరకు తీసుకువెళ్ళింది. పులి అతనికి ఒక చంద్రహారము, ఇంకొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చింది. ఒక రాజకుమారుడు గుర్రం మీద ప్రయాణిస్తూ అది అదుపు తప్పి పారిపోతుండగా అతను పడిపోయి చనిపోయాడు. అతని నగలు నేను దాచిపెట్టాను, అవే నీకిస్తున్నాను, తీసుకుని వెళ్ళు అని చెప్పింది. బ్రాహ్మణుడు ఆ నగలు తీసుకొని వాటిని అమ్మేందుకు తను కాపాడిన బంగారు పనివాడి దగ్గరకు వెళ్ళాడు. ఆ మనిషి బ్రాహ్మణ్ణి స్వాగతించి, ఏం కావాలో చెప్పు అన్నాడు. కొంత బంగారం తీసుకొచ్చాను, దీన్ని అమ్మిపెట్టు అన్నాడు బ్రాహ్మణుడు. అతను ఆ నగలు చూసి అవి తాను రాజకుమారుడికి చేసినవేనని గుర్తించాడు. రాజకుమారుడి శవం అడవిలో దొరికింది, కానీ నగలు లేవు. దాంతో హత్య జరుగుండాలని అనుమానించి రాజు హంతకుణ్ణి పట్టి ఇచ్చిన వాడికి పెద్ద బహుమానం ప్రకటించాడు. ఈ బ్రాహ్మణుడే హంతకుడై ఉండాలనుకుని బ్రాహ్మణుడిని రాజుకు అప్పగిస్తే బహుమానం పొందొచ్చని అనుకున్నాడు. ఇక్కడే ఉండు, నేను ఈ నగలు కొంతమందికి చూపించి వస్తాను అని చెప్పి రాజభవనానికి వెళ్ళి రాజుకు నగలు చూపించి, ఇవి తెచ్చిన మనిషి నా ఇంట్లో ఉన్నాడు అని చెప్పాడు. రాజభటులు వెళ్ళి బ్రాహ్మణుని పట్టుకుని చేతులు కాళ్ళు కట్టేసి రాజు దగ్గరకు తీసుకొచ్చారు. బ్రాహ్మణుడు ఎంత చెప్పినా వినకుండా రాజు అతనికి మరణశిక్ష విధించాడు. అప్పుడు బ్రాహ్మణుడు పామును గుర్తు చేసుకున్నాడు. వెంటనే పాము వచ్చి, చెప్పు, నేనేం సహాయం చేయాలి అని అడిగింది. ఈ కాళ్ళు చేతులు బంధం నుంచి నన్ను విడిపించు అన్నాడు బ్రాహ్మణుడు. పాము ఒక ఉపాయం చెప్పి వెళ్ళి రాణిని కాటు వేసింది. అంతఃపురంలో అల్లకల్లోలం చెలరేగింది. చాలా మంది వైద్యులు, మంత్రవేత్తలు వచ్చినా ఉపయోగం లేకపోయింది. రాణి స్పృహలోకి రాలేదు. రాజు ఎంతో బాధపడి ఎవరు రాణిని బతికిస్తే వారికి గొప్ప బహుమానం అని ప్రకటించాడు. ఆ వార్త విని బ్రాహ్మణుడు, నాకు అవకాశం ఇవ్వండి, నేను రాణిని బతికిస్తాను అన్నాడు. వెంటనే అతన్ని రాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు. పాము చెప్పిన పథకం ప్రకారం బ్రాహ్మణుడు రాణి చేయి పట్టుకోగానే విషం దిగిపోయింది. రాణి కళ్ళు తెరిచింది. రాజు చాలా సంతోషంతో బ్రాహ్మణుడికి బహుమతులు ఇచ్చాడు. నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడిగాడు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పాడు. రాజు అప్పుడు దుర్మార్గుడు అయిన స్వర్ణకారుణ్ణి శిక్షించి బ్రాహ్మణుడిని తన మంత్రిగా పెట్టుకున్నాడు. అతనికి చాలా గ్రామాలు ఇచ్చాడు. బ్రాహ్మణుడు భార్యా పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాడు. దమనకం పింగళకానికి ఈ కథ చెప్పి ఇలా అంది, ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తే అతను మిత్రుడు కావచ్చు, బంధువు కావచ్చు, గురువు కావచ్చు, రాజు కావచ్చు, కానీ శిక్ష తప్పదు. ఈ ఎద్దు కూడా అలాంటి ద్రోహి. అతన్ని నమ్మడం పాముల పుట్ట మీద నిద్రపోవడంలా, మండుతున్న ఇంట్లో నివసించడంలా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, అతన్ని హెచ్చరిస్తాను అని పింగళికం అంది. వెంటనే దమనకం, హెచ్చరిస్తావా? అలాంటి వారిని మాటలతో కాదు, చేతలతో ఎదుర్కోవాలి. అతను నీకు ఎంతో కాలంగా నష్టం కలిగించాలని చూస్తున్నాడు. నల్లి కథలోలాగా అతన్ని వెంటనే చంపి పారేయాలి అంది. నల్లి కథ ఏంటది అని పింగళికం అడిగింది.
ఆ కథ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్.